ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక్కొక్క అంశంతో అయితే ముందుకు వెళ్తున్నారు, వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. ఆ వ్యూహాత్మకం ఏంటంటే కొన్ని జాతీయ పార్టీల విధానాలను అనుసరిస్తున్నారు, మరోపక్క ప్రాంతీయ పార్టీల విధానాలను కూడా అనుసరిస్తున్నారు. ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, మనం ఎన్నో త్యాగాలతోటి ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళ ఇబ్బందులతో ఉన్నప్పుడు ఓట్లు వేసిన ఆ ఓట్ల ద్వారా మనం అధికారంలోకి రావడం జరిగింది. మన మాట విని ప్రజలు మనల్ని నమ్మి ఓటేశారు కాబట్టి వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం వాళ్ళకి ఎంతవరకు విశ్వసనీయత కల్పించాలి అని పవన్ కళ్యాణ్ అయితే భావిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మాకు కొంత సమయం కావాలి, 6 నెలలు సమయం అన్నా కావాలని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఆయన గెలిచిన తర్వాత చెప్పారు, కొంత సమయం ఇవ్వండి, నేను అందరి సమస్యలను పరిష్కరిస్తాను, నాకు కొంచెం సెటరేట్ అవ్వడానికి నేను ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను స్వీకరించినా సరే నేనేదో హై పొజిషన్లో ఉన్నాను కాబట్టి మిమ్మల్ని విస్మరించడం అనేది కాకుండా మీతో కలిసి మీ యొక్క సమస్యలను పరిష్కరించడానికి నాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో టీడీపీ అయితే మాత్రం అంటే గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ అధినేత జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి జన్మభూమి కార్యక్రమం అని అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి ఏవైనా సరే ఈ ప్రజల దగ్గరికి వెళ్ళే విధంగా జన్మభూమి కమిటీలు రకరకాల ప్రయత్నాలు చేశారు. మరోపక్క ఆ యొక్క అర్జీలు స్వీకరించే విధంగా కొంత సమయాన్ని అయితే కేటాయించేవారు చంద్రబాబు నాయుడు. ఇదే కోవలో అంటే పార్టీ కార్యాలయంలో వినతులను స్వీకరించడానికి ఒక సెల్ను కూడా ఏర్పాటు చేశారు. జాతీయ పార్టీ కార్యాలయంలో ఎవరైతే పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, లేకపోతే ఊర్లో ఇబ్బందులు పడుతుంటారో అవ్వచ్చు, లేకపోతే మరోపక్క ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీలు పెట్టుకునే అవ్వచ్చు, పార్టీ మన కార్యకర్తలు చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు అవ్వచ్చు, నేరుగా పార్టీ ఆఫీస్కి వచ్చి ఒక సెల్ ఉండేది, ఆ సెల్లో ఇవ్వటానికి అక్కడ ఉన్నటువంటి ఒక రిసిప్ట్ కూడా తీసుకొని పోయేటటువంటి అవకాశం ఉండేదన్నమాట. అయితే ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అయితే ఒక ప్రజా దర్బార్ పేరుతో అయితే మాత్రం ఈ యొక్క సెల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రోజుకి ఒక మంత్రి కానీ లేకపోతే ఏదైనా సరే ప్రజాప్రతినిధిగా వచ్చి అర్జీలు స్వీకరించారు. సేమ్ అదే సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ కూడా మన జనసేన పార్టీ కార్యకర్తలకి అలాగే జనసేన పార్టీ అభిమానులు కావచ్చు, నా అభిమానులు కావచ్చు, ఏ విధంగా చేయాలో వాళ్ళకి సేవ అని చెప్పేసి ఇక పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ కార్యాలయంలో అయితే మాత్రం ఒక సెల్ని ఏర్పాటు చేసి ఒక వినతుల్ని అర్జీలను స్వీకరించేటటువంటి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. అసలు పవన్ కళ్యాణ్ ఎట్లా కలవాలని చాలామంది అంటే గెలిచిన తర్వాత ఆయన దగ్గర ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సెక్యూరిటీ ఉంటుంది, భారీ బందోబస్తు ఉంటుంది. మామూలుగా వెళ్ళాలంటేనే బౌన్సర్లు ఉండేవాళ్ళు, పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కలవనిచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఏదో ఒక పవన్ కళ్యాణ్ చూసి ఓహో వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని చూసి గుర్తిస్తే తప్ప సామాన్యంగా పవన్ కళ్యాణ్ కలిసేటటువంటి పరిస్థితి ఏ స్టార్ అయినా సరే వెళ్ళాలంటే బౌన్సర్లు ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా అలా పార్టీ పరంగా అయితే సొంత సెక్యూరిటీని కూడా పెట్టుకోవడం జరిగింది గతంలో. అయితే చాలామంది ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు అవ్వచ్చు, హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే రేషన్ కార్డు రాలేదని అవ్వచ్చు, భూములు కోల్పోయిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే భూ సమస్యలు ఉండేవాళ్ళు అవ్వచ్చు, లేకపోతే నిరుద్యోగ సమస్య అవ్వచ్చు, లేకపోతే మాకు ఇల్లు లేదని ఉండేవాళ్ళు అవ్వచ్చు, లేకపోతే గ్రామంలో రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి, లేకపోతే మా ఊరికి రోడ్డు వేయాలి, లేకపోతే మా పొలం వేరే వాళ్ళు ఆక్రమించారు, గత ప్రభుత్వ పాలనలో ఆక్రమించి, ఇట్లాంటి అర్జీలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే పిల్లల చదువుకి మాకు ఆర్థిక సహాయం చేయండి, లేకపోతే సీటు రాలేదు ఏంటి పరిస్థితి అని చెప్పేసి మా కాలేజీలో సీటు రాలేదని చెప్పేసి ఇట్లాంటి అర్జీలు కూడా ఇచ్చిన రకరకాలుగా ఇట్లాంటి సమస్యలు అన్నీ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళ సమస్యలు కొంచెం తక్షణంగా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. స్కూల్ అడ్మిషన్లు అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి ఏవైనా సరే పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుంటే అయిపోయే పరిస్థితి ఉంటుంది అనే విధంగా ఉండేది. ఆ యొక్క ప్రామాణికంగానే పవన్ కళ్యాణ్ కూడా వాటిని అర్జీలు స్వీకరించాలని చెప్పేసి ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు కూడా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ శ్రీకారం చుట్టిన కార్యక్రమానికి అయితే మాత్రం అంటే పవన్ కళ్యాణ్కి అవకాశం ఉన్నా లేకపోయినా, ఉప ముఖ్యమంత్రిగా పార్టీ అధినేతగా అవకాశం ఉన్నా లేకపోయినా, జనసేన పార్టీకి సంబంధించినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, మరోపక్క మంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తున్నవారు, మరోపక్క ఎంపీలుగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క రోజు వాళ్ళకి కేటాయించినటువంటి సమయంలో వాళ్ళు వచ్చి ఆ అర్జీలు అయితే స్వీకరించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆదేశించడం జరిగింది. ఆ విధంగానే ఎవరైతే షెడ్యూల్ ప్రకారం కేటాయించారో ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు వచ్చి వినతులైతే అర్జీలు స్వీకరిస్తూ ఉన్నారు. ఇది అయితే మాత్రం జనసేన పార్టీ అభిమానులు అవ్వచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలు చాలా సంతోషం వ్యక్తం అవుతుంది. మరోపక్క మా సమస్యలు చెప్పుకోవడానికి, పవన్ కళ్యాణ్కి విన్నవించుకోవడానికి మాకు సమయం దొరికిందని చెప్పేసి వాళ్ళైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఆదేశాలు జారీ చేసిన తర్వాత వాళ్ళకి కేటాయించినటువంటి సమయాల్లో అయితే మాత్రం ఆ నాయకులు వచ్చి ముఖ్యంగా మంత్రులుగా, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే ఎంపీలుగా జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలోకి వచ్చి ఆ వినతులు అయితే మాత్రం స్వీకరిస్తూ వాళ్ళతోటి ఫోటోలు దిగి వాళ్ళని స్వయంగా వాళ్ళ సమస్యలు వింటున్నారన్నమాట. ఈ విషయం అంటే పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఈ విషయం ద్వారా ప్రజల్లో అయితే మాత్రం ఒక మంచి మెసేజ్ వెళ్ళింది. ఇక మేము ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ మేము కలిసినా కలవకపోయినా ఆయనకైతే అర్జీలు ఇచ్చుకోవటానికి మాకు మార్గం సుగమమైందని చెప్పేసి అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తారు.